అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. కెరీర్ మంచి జోష్లో ఉన్నప్పుడే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఈ ప్లేయర్ 18వ ఎడిషన్ ముగిసిన వెంటనే తన నిర్ణయాన్ని వెల్లడించాడు. దీంతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. కుటుంబంతో ఎక్కువగా సమయం గడిపేందుకే తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని వీడ్కోలు ప్రకటనలో క్లాసెన్ చెప్పాడు. అయితే అసలు కారణం ఇంకేదో ఉంటుందని అంతా భావించారు. రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత క్లాసెన్ తన మనసులోని మాటను చెప్పాడు. ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందో వివరించాడు. రాప్ వాల్టర్ దక్షిణాఫ్రికా హెడ్ కోచ్గా వైదొలగడం, సెంట్రల్ కాంట్రాక్ట్లో తన పేరు లేకపోవడంతోనే రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చానని వెల్లడించాడు. నేను 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడాలని అనుకున్నా, కానీ మా బోర్డుతో విసిగిపోయా. అంతేకాకుండా హెడ్ కోచ్గా రాప్ వాల్టర్ ఉన్నప్పుడు అంతా బాగుండేది, కానీ అతడు కోచ్ పోస్ట్ నుంచి వైదొలగడంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్లో నాకు చోటు దక్కకపోవడం నన్ను హర్ట్ చేశాయి. అందుకే గత కొన్ని రోజులుగా నేను సరిగ్గా లేను, ఎలా ఆడుతున్నాను, మా జట్టు ఎలా ఆడుతుంది అనే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు అని క్లాసెన్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు రాప్ వాల్టర్తో చాలాసేపు మాట్లాడా. దక్షిణాఫ్రికా క్రికెట్లో జరుగుతున్న పరిణామాల పట్ల నేను హ్యాపీగా లేనని చెప్పా. గతంలో మాదిరిగా దేశానికి ఆడటాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను అని వివరించా. కానీ వాల్టర్ తప్పుకోవడంతో 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలనే నా ఆలోచన మారిపోయింది. ఇక మా క్రికెట్ బోర్డు కూడా నన్ను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నేను ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం తేలికైంది. ఇకపై నేను ఏడాదిలో సగం సమయం నా కుటుంబంతో గడపొచ్చు. 4 ఏళ్లు నాన్ స్టాప్ క్రికెట్ ఆడాను. ఇప్పుడు రిలాక్స్ అవుతా అని హెన్రిచ్ క్లాసెన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.